నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్లకు దసరా కానుక. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొని వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పాలన దోపిడీదారుల కోసమా? తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను రాపూర్లో పరామర్శించిన ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నాయకులు. వర్షంతో తప్పని అవస్థలు. గూడూరు మండలం రామలింగయ్య కాలనీలో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు ఇళ్లలోకి చేరడంతో అవస్థలు పడుతున్న ప్రజలు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి. ఆటో మిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పండుగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారని, పేద మధ్య తరగతి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పాలన పేదల కోసమా, దోపిడీదారుల కోసమా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురవుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం అంటే ప్రజల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు లెక్కలేని తనమని పేర్కొన్నారు. అసలు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ బస్సులు, ఆసుపత్రులు ఎందుకు నడుపుతోందో తెలుసా అంటూ ఆయన విమర్శలు చేశారు. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈ రోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉంది. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్ గా కనీస బాధ్యతలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయం. ఒక క్వశ్చన్ మార్క్. మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణం అయితే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా
ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశవ్యాప్తంగా ఇన్ని ఉన్నాయి, రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి మండలంలోను, ప్రతి జిల్లాలోను? ఎందుకు ఇన్ని ఉన్నాయి ప్రతి ఊర్లోను, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను? ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడైనా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం. మృతుల కుటుంబాలను జనసేన ఆదుకుంటుందని ఆ పార్టీ నేత మరియు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆయన రాపూరులో పరామర్శించారు. ఇటీవల కాలంలో రాపూరికి చెందిన 2 జన సైనికులు మృతి చెందారు. దీంతో ఏపీ టిట్కో చైర్మన్ మరియు జనసేన పార్టీ నేత వేములపాటి అజయ్ కుమార్ రాపూరికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వీరిద్దరి కుటుంబాలకు తొందరలోనే 5 లక్షల ప్రమాద బీమా వారి బ్యాంకుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీ నేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను నేరుగా పరామర్శించి వారికి భరోసా ఇవ్వాలని సూచించారన్నారు. వీరిద్దరి కుటుంబాల బీమా విషయంలో పార్టీ మండల నాయకులు రాజేష్ తదితరులు చొరవ తీసుకున్నారని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, సురేష్, శ్రీరామ్, సుధామాధవ్, కస్తూరి, సర్వేపల్లి నివాస్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మిషన్ శక్తిలో భాగంగా సంకల్ప కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న సమావేశ మందిరంలో సంకల్ప కార్యక్రమంపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన సమావేశం జరిగింది. ఐసిడిఎస్ పిడి వసంతబాయి, సిడిపిఓలతో కలిసి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. సంకల్ప కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాల సంకల్ప కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కలిగించడానికి మరియు మహిళలు, బాలికలకు సాధికారత కల్పించేందుకు సంకల్ప కార్యక్రమంలో 10 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. మహిళలకు సంబంధించి, మహిళలు అంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే మహిళల్లో టీనేజ్ గర్ల్స్ కాదు, ఫీమేల్ చైల్డ్ దగ్గర నుంచి, ఇన్ఫాంట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఎన్నో రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, స్కీమ్స్, రూల్స్, గైడ్లైన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి రాష్ట్రంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్. కొన్ని స్కీమ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము, కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము. ఇట్లా కొన్ని ఇంకా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని పథకాలు నడుస్తున్నాయి. సో ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమి నడుస్తున్నప్పుడు కన్వర్జెన్స్ కింద ఒక మిషన్ శక్తి సంకల్ప అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఈ 10 థీమ్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా డీటెయిల్ గా చెప్పారు. 10 థీమ్స్ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఓవరాల్ గా ఇట్స్ అన్ హబ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పెంపొందించడం, వాళ్ళు ప్రీ స్కూల్లో యాక్టివిటీలో జాయిన్ చేయడం, ఇట్లాంటి విషయాలే కాకుండా మహిళలపై
జరిగేటటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, యాసిడ్ దాడులు కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తన ఆడపిల్ల చనిపోయేదాకా ఎన్నో ప్రతి చర్యలో కూడా ఉమెన్కి జరిగేటటువంటి నష్టాల పైన మీ అందరికీ కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ 10 days అంటే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, లేకపోతే అది కాలేజు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇతరత్ర ఎన్జిఓలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. చంద్రగ్రహణం రోజు స్వామివారి ఆలయం మూయడమన్నది తరచుగా వస్తున్న ఆచారమని, ఇత్తడి తలుపులను బిఆర్ నాయుడు సైన్యంలో ఒకరు మూయవద్దన్నట్లుగా తెలిసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది శ్రీవారి ఆలయమా, టీవీ5 కార్యాలయమా అన్న అనుమానం కలిగిందని విమర్శించారు. స్వామివారి ఆలయాలు ముయ్యటం అన్నది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్ తో, వాటిల్ని బిఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మూస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా, టీవీ5 కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చెరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది. శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్లు కాకుండా బిఆర్ నాయుడు గారి సైన్యంలో ఒకరు ఆ తాళం వేస్తున్నారు. అలా నవ్వుతూ ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు బిఆర్ నాయుడు గారు? బిఆర్ నాయుడు గారు మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని కొసరుగా స్వీకరించి ఆ తలుపులు వేస్తున్నారు. సరే, ఆయన వివరణ కూడా ఇచ్చాడు, నేను ఆ తలుపు వేయలేదు, నేను ఇంత ముందు వేశాను, అది వేశానని కూడా. అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బిఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చినా ఇది చాలా తప్పిదము. అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ? ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనం అయిన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి గార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్లకూడదు అని నిర్బంధించినాడు. చాలా పెద్ద గొడవైంది, మనకందరికీ కూడా తెలుసు. అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే బిఆర్ నాయుడు గారు మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు. బిఆర్ నాయుడు గారు నేను నీళ్లే దాగనాడా, దేవుడి నీళ్లే దాగను చాలా చాలా చెప్తా ఉంటారు ఆయన. నేను వాహనం వాడను, నీళ్లు తాగను అని. మీరు నీళ్లు తాకపోవచ్చు, వాహనం వాడకపోవచ్చును, అసలు హైందవుల గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోద్దండి. లోపల మీ సైన్యంలో ఒక ముఖ్యుడు మీకు కావలసినటువంటి వాళ్లకందరికీ దర్శనాలు చేయించటంలో క్యూ లైన్ లో కులశేఖరపడి యువతల మీ ముఖ్యుడు ఒకడు పేరు చెప్పడం బాగుండదు. 24 గంటలు మీతోనే ఉండేటువంటి వ్యక్తి ఆరతి ఇవ్వండి, ఓం నమో వెంకటేశ్వర అనండి, కళ్ళు మూసుకోకండి అని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే అడిషనల్ ఈఓ అనేటువంటి మాటలు అంటూ వీళ్లకు దర్శనాలు చేయించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు. గూడూరు మండలంలోని రామలింగయ్య కాలనీలో చిన్నపాటి వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో రహదారులపై నిలిచిన నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లపై నీరు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పట్టించుకున్న వాళ్ళు ఎవరుంటారు? ఎంతమంది తీసుకుంటారో, ఎంతమంది చేస్తారో ఒక్కరికాడ చేసిన వాళ్ళు కాదు. మేము నెలలో ఇబ్బందులు పడతా ఉన్నాం, నెలలోకి నీళ్ళు వచ్చి మేము ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ రోడ్లలో.
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన 16 మందికి 14,000 రూపాయలు విలువ చేసే పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రాలను వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. దాతలుగా కొడవలూరు రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సాయి కృష్ణ, పుట్టం వెంకటేశ్వర్లరెడ్డి, అనురాధ దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు, షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీయుతులు పుట్టం వెంకటేశ్వర్లు 16 మంది అర్చక పురోహితులకు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు అయినటువంటి కొడవలూరు పట్టవసర రెడ్డి గారు, వాళ్ళ అల్లుడు గారు వెంకటేశ్వర రెడ్డి గారు వీరి యొక్క దాతృత్వంతో 16 మంది బ్రాహ్మణులకి LIC పోస్టల్ బ్రాండ్ ఇస్తున్నారు. కావున వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఇంకా వెళ్ళి ఇంకా ఎంతమందికో చేతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు సేవ చేసేటువంటి కార్యక్రమం, ఈ విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోట కేంద్రంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది వారి మిత్ర బృందం సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 2 సంస్థలు ఇంకా ముందుకు పోయి అనేక మందికి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల నుండి పేదలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు మునుముందు కొనసాగించేదానికి ఆ భగవంతుడు వారికి స్థైర్యాన్ని ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ ఈరోజు కూడా ఈ టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు, గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ జన్మదిన వేడుకలు కోటలోని అపార్ట్మెంట్ వద్ద ఘనంగా జరిగాయి. మండలంలోని పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య జలీల్ అహ్మద్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం 200 మంది మహిళలకు ఆయన చేతుల మీదుగా చీరలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్లకు దసరా కానుక. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొని వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పాలన దోపిడీదారుల కోసమా? తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను రాపూర్లో పరామర్శించిన ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, నాయకులు. వర్షంతో తప్పని అవస్థలు. గూడూరు మండలం రామలింగయ్య కాలనీలో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు ఇళ్లలోకి చేరడంతో అవస్థలు పడుతున్న ప్రజలు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.